హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. కొత్త లోక పేరుకు తగ్గట్టే సినిమా చాలా కొత్తగా తీశారు. కొత్తగా అంటే కలర్స్ చాలా బాగుంటాయి, నైట్ లొకేషన్స్ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. బట్ స్టోరీ మాత్రం అంత కొత్తగా లేదు, చాలా నార్మల్గా ఉంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే చంద్ర అలియాస్ నీలి సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఈ చంద్ర లైఫ్ గురించి, అలాగే తన పవర్స్‌ని దాచిపెట్టి నార్మల్ జీవితాన్ని గడుపుతున్న టైంలో సన్నీ అండ్ హిస్ గ్యాంగ్ పరిచయం అవ్వటం, ఆ టైంలో తన పవర్స్‌ని బయట పెట్టడం వల్ల వచ్చే సీన్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రగా చేసిన కళ్యాణి ప్రియదర్శన్ హైలైట్ ఈ మూవీకి. పర్ఫార్మెన్స్ వైజ్, స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ సూపర్‌గా చేసింది. లేడీ సూపర్ హీరోగా బాగా సెట్ అయింది. అలాగే విలన్ నచియప్ప, శాండీ చేశారది. పర్ఫెక్ట్‌గా క్యాస్ట్ చేశారు. మూవీలో విలన్ బిల్డ్ అవ్వటం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బట్ సరిగ్గా వాడుకోలేదు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. యాక్టింగ్ వైజ్ నచియప్పగా శాండీ చాలా బాగా చేశారు. నస్లేన్ విషయానికొస్తే ఇన్నోసెంట్‌గా చాలా బాగా చేశారు. నస్లేన్‌కి, చంద్రకి మధ్య సీన్స్ చాలా బావుంటాయి. అందరి పర్ఫార్మెన్స్ గుడ్, కాస్టింగ్ గుడ్, టెక్నికల్ వైజ్ సూపర్. బట్ స్టోరీ సూపర్ హీరో ఫిల్మ్‌లా ఉండదు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే ఏదో వీధి రౌడీలు ఫైట్స్ లాగా మధ్య మధ్యలో పోలీసులు వస్తుంటారు. ఆ ఫైట్స్ పెద్దగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటది. సన్నీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ, చంద్ర వాళ్ళతో కలవటం గాని, ప్రీ ఇంటర్వెల్‌లో అనగనగా ఒక రాజు అనే ఒక కథ స్టార్ట్ అవుతది. అక్కడ నుండి ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటది మూవీ. సినిమా మొత్తానికి ఈ పోర్షనే హైలైట్ అనుకోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి పెద్ద ఇంట్రెస్ట్‌గా లేదు. బోర్ కొట్టింది. దానికి తోడు క్యామియోస్ వస్తుంటాయి. మ్యాజిక్ షోలా అనిపిస్తాయి అవి చూస్తుంటే. అస్సలు నచ్చలేదు నాకు. ఈ చాప్టర్ 1 చంద్రని ఆ కొత్త లోక యూనివర్స్‌ని క్రియేట్ చేయడానికి తీశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే క్రియేట్ చేశారు. ఆ నైట్ బెంగుళూరు సిటీ, ఆ బిల్డింగ్స్ కలర్స్ సూపర్‌గా ఉంటాయి. మ్యూజిక్ జేక్స్ బిజోయ్ ఎక్సలెంట్‌గా చేశారు. బట్ మ్యూజిక్ ఎక్కడో విన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే కేకుంటాయి అసల. టెక్నికల్ వైజ్ కేకుంది మూవీ. బట్ ఆ స్టోరీ లైన్ ఒక్కటే అంతగా కనెక్ట్ కాలేదు నాకు. అలాగే విలన్ కూడా బాగా లేపుతారు. బట్ లాస్ట్‌లో డిషింగ్ డిషింగ్ అని కొట్టి చంపేస్తారు. కుదిరితే థియేటర్‌లో చూడండి. విజువల్స్, కలర్స్ వీటి కోసం. ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో ఈ మాదిరి వర్క్ అంటే డైరెక్టర్‌ని, వాళ్ళ టీమ్‌ని మెచ్చుకోవాలి. అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.